అప్పుడు అకస్మాత్తుగా దేవుణ్ణి ప్రేమించే ఒక స్త్రీ భయంకరమైన పాపములో జీవించిన స్త్రీ, ఆమె పాపాత్మురాలు. బైబిల్లో రాయబడి ఉంది, ఆమె పేరు రాయబడి లేదు కానీ ఆమె పాపాత్మురాలని రాయబడింది. ఈమె వచ్చి దొంగతనంగా వచ్చి, రక్తస్రావం కలిగిన స్త్రీ గనుక దొంగతనంగా పోయి యేసు ప్రభు వస్త్రపు చెంగురు ముట్టుకున్నట్లుగా ఈ స్త్రీ దొంగతనంగా పోయి అకస్మాత్తుగా ఆయన కాళ్ళ మీద పడి, గమనించండి, పోయిన 2 సంవత్సరముల క్రితము ఆంధ్రాలో పరిపాలన చేసిన జగన్ గారు ఆయా ప్రాంతాలను దర్శించుకుంటూ బస్సు మీద వస్తున్నప్పుడు కొంతమంది తప్పించుకొని ఇల్లు లేని వ్యక్తులు కావచ్చు, అనారోగ్యాలతో వాళ్ళ పిల్లలుండి వాళ్ళ పిల్లల్ని బాగు చేసుకోలేనన్ని డబ్బులు వాళ్ళకు అవసరం పడినప్పుడు వారు జగన్ గారిని ఎట్లా కలుసుకోవాలని అకస్మాత్తుగా మందిలో నుండి ఆ మిలిటరీ వారు ఆపుతా ఉంటే కూడా పోయి జగన్ గారి బస్సుకు అడ్డం నిలబడతా ఆయన కిందికి దిగిన బాధ ఏందమ్మంటే, అయ్యా నేను ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అనగానే కలెక్టర్ని పిలిచి వీళ్ళకు స్థలము ఇల్లు 2 నెలల్లో నిర్మించి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అదే విధముగా ఒక అబ్బాయో అమ్మాయో భయంకరమైన బ్రెయిన్ సమస్య చేత బాధపడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ కొడుకునో బిడ్డనో బాగు చేయలేనని డబ్బులు, అంటే అంత డబ్బులు లేదు వాళ్ళ దగ్గర. అయితే అంత డబ్బు కావాలి, ఇక మన నుంచి కాదు, మన కొడుకును కాపాడుకోవాలంటే సీఎం జగన్ సార్ని మనం కలవాలి, ఈ మిలిటరీ వాళ్ళు కలవనివ్వట్లేదు వ్యక్తిగతంగా పోతే కాబట్టి అని చెప్పి ఆమె దొంగతనంగా వెళ్ళి మిలిటరీని తప్పించుకొని, సైన్యాన్ని తప్పించుకొని ఆ బస్సుకు అడ్డం పోయింది. హల్లెలూయా. ఆయన దిగిండు, అమ్మ ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా పరిస్థితి అయ్యంటే దగ్గరుండి బాగు చేపియాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి నా యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర ఎంతైనా డబ్బు పెట్టండి, ఈ అబ్బాయి బాగా కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టే ప్రభు నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఒక నరుడే ఇలాంటి ఆదేశాలు ఇస్తే పరలోకపు తండ్రి నీ పాపమును క్షమించి నిన్ను మరణము తప్పించి ఆ రాజ్యానికి చేర్చగలడు, నిన్ను దీవించగలడు, నీ సమస్యను తొలగించగలడు. నీకొకటి అడ్డుగా ఉంటుంది, ఇగో. హల్లెలూయా.